తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన ఉండడం సహజం. కానీ చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. పరీక్షలకు వెళ్లే ముందు రాసే సమయంలో చేయకూడని ముఖ్యమైన పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చివరి నిమిషం వరకు చదవద్దు. పరీక్ష హాల్లోకి వెళ్లే వరకు పుస్తకం పట్టుకుని చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. చదివిన విషయాలు కూడా గందరగోళంగా మారే ప్రమాదం ఉంటుంది. పరీక్షకు ముందు 30 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. ఇక రెండో టిప్కొస్తే, హాల్ టికెట్ అండ్ స్టేషనరీ చెక్ చేయండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు హాల్ టికెట్, 2 పెన్నులు, పెన్సిల్, అవసరమైన ఇతర వస్తువులను జాగ్రత్త చేసుకోండి. చివరి నిమిషంలో టెన్షన్ పడకండి. ముందు రోజే బ్యాగ్ సిద్ధం చేసుకోండి. ఇక మూడవ పాయింట్, సమయ పాలన చాలా ముఖ్యం. తెలిసిన ప్రశ్నే కదా అని ఒకే జవాబును ఎక్కువ సమయం రాయొద్దు. మార్కులకు అనుగుణంగా సమయాన్ని విభజించండి. ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలు పూర్తి చేయండి. ఇక నాలుగవది, ఖాళీ కడుపుతో వెళ్ళొద్దు. తినకుండా పరీక్షకు వెళితే మధ్యలో నీరసం రావచ్చు. అలాగే జంక్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ ఉన్న ఆహారం తీసుకోకండి. లైట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మంచిది. ఇక ఐదవ టిప్, గ్యాప్ లేకుండా చదవద్దు. ఒకే సబ్జెక్టుపై గంటల తరబడి ఫోకస్ పెట్టొద్దు. ప్రస్తుతం 45 నిమిషాలకు 5-10 నిమిషాల విరామం తీసుకోండి. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇక ఆరవ పాయింట్, ఎక్కువ టీ, కాఫీలు తాగొద్దు. రాత్రి మేల్కొని చదవడానికి ఎక్కువగా టీ, కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. పరీక్ష రోజు అలసటగా అనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఏడవ పాయింట్, మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్లు తీసుకువెళ్లొద్దు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు పూర్తిగా నిషేధం. అలాంటి వస్తువులు తీసుకెళ్లి ఇబ్బందులు పడొద్దు. ఇక ఎనిమిదవ పాయింట్, సమయానికి ముందే చేరుకోండి. పరీక్ష ప్రారంభ సమయానికి ఆలస్యమైతే అనుమతి ఉండదు. కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోండి. విద్యార్థులారా, పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయండి. మీ కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.